బీసీలు వైసీపీ ప్రభుత్వానికి బ్యాక్బోన్ వంటి వారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇచ్చారన్నారు. విశాఖలోని బొత్స ఝాన్సీ కార్యాలయంలో మత్స్యకార ఆత్మీయ సదస్సులో వైవి సుబ్బారెడ్డి, ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లితో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మత్స్యకారులను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా జగన్ చేశారని ఆయన అన్నారు. బీసీలంటే చంద్రబాబుకు, పవన్కు చిన్నచూపు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. మత్స్యకారులని ఆదుకుంది కేవలం జగన్ మాత్రమేనని, ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే 24 గంటల్లో పరిహారం ఇస్తున్నారని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబుకు, జగన్కు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. చేపల తోలికి ఎత్తనే ఉంటామా అలాంటి మాట్లాడాడు. నాకు అప్పుడే చచ్చిపోయింది మనసు. ఇంకా ఆంధ్ర మూమెంట్లోనే నా అప్పుడు ఏంటంటే ఇంక మరి అక్కడే సీటు వచ్చేద్దాం అనుకున్నాను. వెంటనే ఇంకా అయిపోయిందని చెప్పి ముఖ్యంగా పెన్షన్ ఇస్తామన్నాడు. మన అందరు కూడా 50 సంవత్సరాల పెన్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు. టీడీఎల్పీ మీటింగ్లోని నేను ఎన్నోసార్లు తీసుకొచ్చి ఎక్కడోడు వాడు ఎలమంచుడు కాదు, ఏది ప్రకాశం జిల్లా వాడు ఈస్ట్లోనేమో సెటిల్ అవుతే అక్కడిని తీసుకొచ్చి దర్శనంలో పెడతావా? నువ్వు దర్శనంలో పెడతావా అంటే నువ్వేంటి చేపలోనేమో అసెంబ్లీలో పంపించకూడదు, అంతే కదా? చేపలోనేమో అసెంబ్లీలో పంపించకూడదు. నాకు అడ్డుపడతావా? నువ్వు తోలు చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, ఆధునిక సౌకర్యాలతో మత్స్యకారులు సులువుగా వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వేటకు పోయి వచ్చి వాళ్ళ సంపదని, మత్స్యకార సంపదను పెంచేదానికి కూడా ఉపయోగపడే విధంగా 10 ఫిషింగ్ హార్బర్స్ అంటే చేపల వేటలకి ప్రత్యేకంగా జట్టీలు నిర్మాణం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 జట్టీల నిర్మాణం కూడా చేయటమే కాకుండా అదేవిధంగా 6 ఫిషింగ్ పాండ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటైతే ఒకటి మన భీమిలి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇన్ని ఆలోచనలు చేసి మీ జీవితంలో ప్రమాణాలు మార్చే విధంగా, ఎక్కడ ప్రమాదాలకు లోను కాకుండా మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీరు ఆశీర్వదించాలి, అండగా నిలబడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాకనే సోదరులు చెప్పారు మత్స్యకారుల పట్ల గత ప్రభుత్వాన్ని ఈరోజు మన మత్స్యకారులకు మనస్ఫూర్తిగా హక్కును చేర్చుకుని మనస్ఫూర్తిగా వీళ్ళందరూ బాగుండాలి, వీళ్ళందరూ జీవితాలు బాగుపడాలి, వీళ్ళ భవిష్యత్తులో ఇవాళ బాధలు పడకూడదని కోరుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ పెదసాలపేట ఉంది, లేకపోతే ఇక్కడ వాసవనిపాలెం, సూర్యగణేష్ నగర్, జాగర్ రంగారు ఉంది, లేకపోతే 18 వాసవనిపాలెం ఉంది, అంతా ఉంది. మేము అప్పుడు ఉంది, మేము దగ్గర నుంచి గమనిస్తూ ఉంటాం. చాలా మంది తెలియదు ఇక్కడ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతా ఉంటారో చాలా మంది గమనించారు. ఇక్కడ ఎవరికి తెలియదు, రోడ్డు నుంచి వెళ్ళిపోతారు, రోడ్డు నుంచి వచ్చేస్తారు. నేను 35 సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా చూస్తూ ఉన్నా వీడి జీవన విధానాన్ని. మగవాళ్ళందరూ తెల్లవారు 3 గంటలకు, 2 గంటలు, 1 గంటకు లేచి ఆ సముద్రంలో వేటకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఆ చేపలు దొరికితే వస్తారు, అమ్ముకుంటారు. ఆడవాళ్ళందరూ